సీఓ రాజీవ్ కుమార్ ఎలక్షన్ కమిషన్ను కాంగ్రెస్ బృందం కలిసింది. ఈ సందర్భంగా నాంపల్లిలో 1,00,000కు పైగా బోగస్ ఓట్లు ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. డబ్బులు మద్యాన్ని అరికట్టాలని కోరినట్లు, గతంలో జరిగిన ఎన్నికల్లో కొన్ని పోలీసు వాహనాల్లో కూడా డబ్బు తరలించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పెట్టిండ్రు. మీరు as our representation, please take only a combined revenue district as a unit. combined district బయట నుంచి అధికారులు తీసుకురావాలని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా చాలామంది కలెక్టర్లు ఎస్పీలు చాలా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సాధ్యం కాదు అని చెప్పడం జరిగింది. ఏ విధంగా కలెక్టర్లు ఎస్పీలు కొంతమంది పార్షియల్గా బయాస్డ్గా మరి రూలింగ్ పార్టీ ఏజెంట్స్గా వ్యవహరిస్తున్నారో ఉదాహరణతో సహా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి చాలా